ఫోన్ చేస్తాను. హలో అనిత, ఏంటి ఎక్కడున్నావు? ఓహో, ట్రాఫిక్ లో ఇరుక్కున్నావా? సరే సరే, తొందరగా రా. ఈరోజు నా అనితకి నా మనసులో మాట చెప్పాలి. లేదు లేదు, ఇప్పుడే చెప్తే తన చదువు పాడైపోతుంది. తర్వాత చెప్తాను. అయినా నా మాట కాదందు, నా ప్రేమను తప్పకుండా అంగీకరిస్తుందిలే. ఏంటి బావా, కలలు కంటున్నావా? కల కాదు అనిత, ఇది అందమైన ఊహ. ఊహలు నెరవేరాలన్నా, కళను సహకరించుకోవాలన్నా చాలా కష్టపడాల్సి వస్తుంది బావా. ఎంత కష్టపడా సరే నా కళలు నిజం చేసుకుంటాను అనిత. అవును బావా, నువ్వు అనుకోవాలే కానీ ఎంత కష్టమైన పనైనా సాధించుకోవాలని నమ్మకం నాకుంది. చాలా అనిత, నువ్వు ఒక్కదాను అనుకుంటే నేను ఏదైనా సాధిస్తాను. సరే గాని బావా, ఈ కళలు ఈ ఊహల గురించి తర్వాత. మా కాలేజ్లో లాంగ్ టూర్ ప్లాన్ చేశారు. వెళ్ళనా? లాంగ్ టూరా? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అనిత. ఏదావా, నిన్ను చూడకుండా అన్ని రోజులు ఎలా పండుగలు? ఎన్నో రోజులు కాదు బావా, ఓన్లీ 1 వీక్. అంటే ఒక వారమే. మా ఫ్రెండ్స్ తో వెళ్ళా ఆఖరి పిక్నిక్ బావా. అనిత, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అయినా ఆడపిల్లవి అంత దూరం ఎలా పంపిస్తాను? అలాంటివేంటి బావా? అయినా ఈ కంప్యూటర్ యుగంలో మా ఆడవాళ్ళు అన్నిటిలోనే దూసుకెళ్ళిపోతుంటాను. అందుకే చెప్తాను అనిత, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నా మీద నమ్మకం లేక, లేకపోతే నీ దగ్గర డబ్బులు లేక? డబ్బుల కోసం కాదనిత, ఎందుకో నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ బావా, మా ఫ్రెండ్స్ తో వెళ్ళి ఆఖరి పిక్నిక్. అనిత, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంతే. అదే మా అమ్మ నాన్న ఉండుంటే అడగగానే పంపించేవాడు. నీలా బతిమాలించుకునేవారు కాదు. అయినా నాకు అమ్మ నాన్న లేరనేగా. అనిత, అవును బావా, నాకు అమ్మ నాన్న లేరనేగా. సరే అనిత, ఇంకేం చెప్పకు, నీ ఇష్టం. చాలా థ్యాంక్స్ బావా. చాలా థ్యాంక్స్ బావా. నీకు వచ్చేటప్పుడు మంచి గిఫ్ట్ తీసుకొస్తాను. మా మంచి బావు కదూ. అరే అబ్బాయి, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? అదేం కోరితే తీర్చేయడమే. బాబాయ్, అనిత ముచ్చట పడుతుంది బాబాయ్, వెళ్ళ నువ్వు. అది ముచ్చట పడింది కదా అని నువ్వు వయసులో పెరిగిపోయి దాని కోరిక తీర్చితే రేపు పెళ్ళైన తర్వాత దాని కోరికలు తీర్చలేక సతమతం అవుతావురా. ఒరే, ఆడదే ఒక కోరికలు పుట్టరా. మా బావ ఒప్పుకున్నప్పుడు మీరేంటి మావయ్య అలా అంటారు? చూడు అమ్మాయి, ఇంటి పెద్దవాడిని ఉన్నాను, నా అనుమతి కూడా ఉండాలి. బాబా, ముందు మీరు డబ్బులు ఇవ్వండి, నాకు టైం అవుతుంది. ఒరే అబ్బాయి, దాని విషయంలో నా మాట వినవేమిరా? బాబాయ్, అనిత సరదా పడుతుంది బాబాయ్, వెళ్ళి నువ్వు. ఆడపిల్లని మరీ అంత స్వేచ్ఛగా తిరగనవ్వకూడదురా, ఆ తర్వాత నెత్తికెక్కి కూర్చుంటుందిరా. అయినా ఎంతకాలం బాబాయ్, తను చదువు అయిపోయే వరకేగా, ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకొని నా వెంట రావాల్సిందేగా. బాగుంది అబ్బాయి, ఇప్పుడు దాని ఇష్టానికి వదిలేసావు, ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటుందని నమ్మకం ఏంట్రా? ఆ నమ్మకం నాకుంది బాబాయ్. నువ్వు తనని ఇష్టపడుతున్నావు సరే, నీ మనసులో మాడతాను చెప్పావా? లేదు బాబాయ్, ఇప్పుడే చెప్తే తన చదువు పాడైపోతుందని చెప్పలేదు బాబాయ్. నువ్వు ఆ అమ్మాయి మీద చాలా ఆశలు పెట్టుకున్నావు. నీ పవిత్ర ప్రేమ ఆ దేవుడు చల్లగా మీ ఇద్దరిని కలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రాష్ట్రాల్లో కనబడ్డం మీకు బాగా అలవాటైపోయింది. హలో రవి, ఇంత లేటా? మీకోసం 2 గంటల నుంచి పార్కులో వెయిట్ చేస్తున్నాను తెలుసా? వచ్చింది నీ బాయ్ ఫ్రెండా? సార్, పార్కుల్లో కలిసే ప్రతి ఒక్కరు లవర్స్ కాదు సార్. అయినా వచ్చేది నా ఫ్రెండ్, తనతో చాలా విషయాలు మాట్లాడాలి. ఒక పోలీస్ ఆఫీసర్ నేను చెప్పమని చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. వస్తా, బాయ్ బాయ్. క్షణాల్లో నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా నా రవి ఇప్పుడు వస్తున్నాడు. ఏంటి నీ అందమైన నీ పరువాన్ని నా పిల్లలో దాచాలి. ఆహా, ఇంకా నీ అందమైన నీ రూపాన్ని దోచాలి. దోచుకోవడానికి నువ్వేనా దొంగవా? అవును, దొంగనే. నువ్వు దాచుకున్న పరువాన్ని దోచుకోకపోతే ఎలా? షట్ అప్. నీ అందాన్ని నా కెమెరాలో కాదు, నా కళ్ళల్లో బంధించాలి. నేను చూసాక నేను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఏమని? నల్లని నీ కుర్రల్లో తిరుమల్లి పరిమళాలు పారే ఆ చల్లేటి గలగలడు పైరోసించిపోతూ ఉన్న ఈ పరివాలు బొమ్మను అందుకోవాలని నా మనసు ఆరాటపడుతుంది. చూడు, జీవితంలో ఎన్నో కోరికలు చెరరేగుతాయి, అవన్నీ నెరవేరు. ఎందుకు నెరవేరు? అయినా సంకల్పం ఉండాలి కానీ నెరవేరంటూ ఉంటుందా? నువ్వు అనుకున్నంత సులభం కాదు. నేను సాధించి చూపిస్తాను. అయినా నీలా ఎక్కువ మాట్లాడేవారు ఏది సాధించి చూపలేరు. అయినా తక్కువ మాట్లాడి ఎక్కువ చేయాలని చెప్పారు ఆనాటి పెద్దలు. పెద్దలు పని పాట లేకుండా ఏవేవో చెప్తారు. ఆ చెప్పిన పెద్దలు ఎప్పుడో వెళ్ళారులే. ఆపుతావా? ఇక నీ మీటింగ్, ఇక నువ్వు బయలుదేరచ్చు. నా ఫ్రెండ్ వచ్చే వేలైంది. ఫ్రెండా లేక ఎవరా? అది నీకు అనవసరం. అబ్బో, కోపం వచ్చిందంటే లవర్ అయ్యే ఉంటాడు. అవును, ఇప్పుడు లవరే. ఇప్పుడేంటి? నీ బాయ్ ఫ్రెండ్ ని నేను కూడా చూస్తా. నా బాయ్ ఫ్రెండ్ నీకులా రోడ్డు మీద రోమియో అనుకున్నావా? అంత మంచివాడా? నాకంటే అందంగా ఉంటాడా? నీకంటేనా? అతడు మహేష్ బాబులా ఉంటాడు. మరి మీ మహేష్ బాబు ఇంకా రాలేంటి మిస్ అనిత గారు? నా పేరు నీకే తెలుసు. నీ పేరేంటి? నీ బయోడేటా మొత్తం నాకు తెలుసు. ఎవరు నువ్వు? నువ్వు ఎదురు చూస్తున్నా మహేష్ బాబుని నేనే. నువ్వు మహేష్ బాబు ఏంటి? నీలా ఉంటాను. ఈ ఆనితోనే ఇంతకాలం ఫేస్బుక్ లో చాట్ చేసావు, ఎవరో ఫోటో పెట్టి కబుర్లు చెప్పావు. నిజంగా నా రవికి నువ్వేనా? అవును. మరి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? నువ్వు నా గురించి ఎదురు చూస్తుంటే చాలా థ్రిల్ అనిపించింది. అందుకే నేనెవరో చెప్పకుండా ఆట పట్టించాను. అంటే అవుననిత, నా మదిలో ఏనాడు కలగని కోరికలు ఈనాడు నేను చూస్తుంటే మేలుకున్నాయి. మోగబోయిన నా భావాలు ఇప్పుడే పలుకుతున్నాయి. నువ్వు లేని ఈ జీవితం అమ్మ కాసిలా ఉంటుంది అనిత. ఏ మాటలు రవి? మాటలు కాదు అనిత, ఇది మన భవిష్యత్తుకి బంగారు బాటలు. అసలు నీ ఉద్దేశం ఏంటి రవి? నా ఉద్దేశం మన ఫేస్బుక్ లో చెప్పుకున్నవే, కాకపోతే అవి ఒకళ్ళొకరు చూడలేను. ఇప్పుడు నేను చూసాక చెప్తున్నాను అనిత. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవుననిత, నేను ఎప్పుడో ప్రేమించాను, కాకపోతే నేను చూసాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అబ్బా, ప్రేమ పెళ్ళ? ప్రేమ కాదనిత, నాది ఆరాధన అంటే సరిపోతుందేమో. చూడు, జీవితంలో ఎన్నో కోరికలు చెరరేగుతాయి. జీవితం అంటే మనం చూసే శాటిలైట్ సినిమాలు కావు, సీరియల్లో కనిపించే అందమైన అలికల్లో కావు. ప్రేమ అంటే 2 వికసించే జీవితాలు మదిరిక. ఆ 2 జీవితాలు మదిరి ఎందుకు కాకూడదు? నువ్వు అనుకుంటే సరిపోతుందా రవి? మన పెద్దవాళ్ళు కూడా నిర్ణయించాలిగా. మన పెద్దలు అనుమతితోడైనా ఫేస్బుక్ లో చాట్ చేసా? అది టైం పాస్ చేసుకుంటే నన్ను ఎందుకు కావాలనుకున్నా? ఎందుకంటే చెప్పు, ఏ నేను నచ్చలేదా? ఇంతకాలం నేను ఎలా ఉంటానో తెలీదు, ఇప్పుడు నన్ను చూసాగానే చెప్తున్నాను. అంటే
రవి, నింగే నీలా ఒకటవుతుందా? సూర్యుడు చంద్రుడు ఒకటవుతాయా? అనిత, నిన్ను తలుచుకుంటే నింగి నేల ఒకటవుతాయి. అది నీ భ్రమ. అవును, నా భ్రమే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నాను. ఇన్ని రోజులు 1000 కళ్ళతో ఎదురు చూశాను నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావని. అయినా నన్ను ప్రేమించే అధికారం నీకెవరిచ్చారు? అనిత, మగవాళ్ళంటే అంతా తెలుసా? ఇంతకాలం ఫేస్బుక్ లో ఐ లైక్ ఇట్ 100 మెసేజ్ పంపించావు. ఇప్పుడేంటి అధికారం ఎవరిచ్చారని అడుగుతావు? కూల్ రవి, కూల్. ఎలా కూల్ అమ్మంటావు అనిత? పోనీ అంటే ఇప్పటి వరకు నువ్వెవరో చెప్పకుండా నన్ను నాటు పట్టించావు. మరి నేను కూడా నిన్ను నాటు పట్టించాలిగా. యూ నాటి. చాలా థ్యాంక్స్ నా ప్రేమను అంగీకరించినందుకు. నిజానికి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రవి. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాం అనిత? కలవడం ఏంటి రవి? లవ్స్ అన్నాక కలిసిమెలిసి ఉండాలిగా, ఒకళ్ళొకరు అర్థం చేసుకోవాలి కదా. అవి నాకు ఇష్టం ఉండవు రవి. అయినా నిన్ను చూడాలని నేను ఇంత దూరం వచ్చానే గాని నీతో కలిసి తిరగడానికి కాదు. అయినా ముందు మన విషయాన్ని మన బావకి చెప్పాలి. బావేంటి? సారీ రవి, నాకు తల్లిదండ్రులు లేరు. సారీ అనిత. పర్వాలేదు రవి, నాకు అన్నీ మా బావే. ముందు మా బావకు ఒక మాట చెప్పి మన పెళ్లికి ఒప్పిస్తాను. బాయ్ రవి. బాయ్. హలో మిస్టర్ హలో సార్. కళ్ళకన్నం మానేసి నీ కెమెరా కోసం ఆలోచించు. కళ్ళ కాదు సార్, అదేదో అలా. ఏదో అలా కాదు, మీ ఇద్దరు మాటలు నేను విన్నాను. బై ద వే, నా పేరు రవి సార్. మేము ఫేస్బుక్ లో కొంతకాలం పరిచయం అయ్యాం. అది ప్రేమగా మారింది. ఓహో, ఫేస్బుక్ లో వా అంటే టైం పాస్ లో అన్నమాట సార్. అది నిజమైన ప్రేమ సార్. చూడు రవి, ఈ రోజుల్లో నెట్ అంటేనే లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చూపించే ఒక అందమైన గ్రాఫిక్. ఈ నెట్ అవసరాల కన్నా టైం పాస్లకే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అదేంటి సార్ అంత తేలిగ్గానే సార్? అంతెందుకు రవి, ఇప్పుడు వరకు ఫేస్బుక్ లో ఎన్నో మెసేజ్ పెట్టేది. నిజ జీవితం వచ్చేసరికి నీకు ఒకే చెప్పిందా? ఆల్మోస్ట్ ఒకే సార్. వాళ్ళ భావన అడిగి ఒక మాట చెప్తానంది. ఓరి పిచ్చివాడా, వాళ్ళ భావన అడిగే నీతో నెట్లో పరిచయమైందా? అంటే ఇంకా నీకు అర్థం కాలేదా? ఈ అమ్మాయిలు సోదరికి అలవాటు పడి ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు. తీరా పెళ్లి విషయం వచ్చేసరికి సారీ డియర్, వంటలో వాళ్ళు ఒప్పుకోలేదు అని ఈజీగా సైడ్ అవుతున్నారు. నాని తనది కాదు సార్. అయినా మీ ప్రేమ అంటే అంత చులకనేంటి? చులకన కాదు రవి. ఈ పార్కులో ఎన్నెన్నో ప్రేమ జంతువులు చూశాను. వాళ్ళని కూడా ఒకప్పుడు నిజమైన ప్రేమని నమ్మేవారు. ఆ తర్వాత అబ్బాయిలు దేవదాసుల్లాగాను తాగుబోతుల్లాగాను మారుతున్నారు. జీవితంలో విసుకొచ్చి ఒక ఉన్మాదిగా మారుతున్నారు. సార్ అందులో అలాంటి కాదు సార్, అది నిజమైన ప్రేమ. చూడు రవి, ఇప్పుడు ప్రేమలు కేవలం టైం పాస్ కోసమే. సినిమాలు సీరియల్లు చూసి మేము కూడా ప్రేమ అనే మాయలో పడి మోసపోతున్నారు. ఇంకా అమ్మాయిలైతే ఇంట్లో తెలియకుండా తనకు ప్రేమ బోర్ కొట్టిందని విడిపోతున్నారు. ఆ తర్వాత మోసపోయామని ఆత్మహత్యలు చేసుకుంటారు, లేక హత్యలు చేసుకుంటున్నారు. సార్ అవును, అదే నిజం. ఆ తర్వాత నేరం రుజువయ్యాక మొగానికి మాసులు కట్టుకొని కనిపిస్తున్నారు ఒక ద్రోహిగా. అందుకే ఒక ఆఫీసర్ నీ మంచి కోరి చెప్తున్నాడు, నీ ప్రేమను పక్కన పెట్టి బాగా చదువుకో. అప్పుడు నీ జీవితం అందమైన జీవితంగా మారుతుంది. ప్రేమ లేకపోతే అందమైన జీవితం ఎలా అవుతుంది సార్? నువ్వు అనుకున్నట్లే జరుగుతున్నా నీకు నమ్మకం ఉందా? అందరూ అనుకున్నది అనుకున్నట్లే జరిగితే యాసడు గాళ్ళెందుకు, ఆత్మహత్యలెందుకు, ఎందుకు? రవి, ఈ సినిమా కాదు, జీవితం, నీ జీవితం. ఇప్పుడు మన ప్రభుత్వాలు ఒక ఉద్యోగం ప్రకటిస్తే 100 మంది పోటీ పడుతున్నారు. ఆ పోటీ ప్రభుత్వంలో
ఈ రోజుల్లో నిజమైన ప్రేమ, కలుషమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అది అమ్మ దగ్గరే దొరుకుతుంది, అమ్మ ఒడిలోనే దొరుకుతుంది. రవి, ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నిన్న ఈ పార్కులో ఒక ఆత్మహత్య జరిగింది. వాళ్ళని కూడా ఒకప్పుడు నిజమైన ప్రేమని నమ్మేవారు. ఎవరితోనే మమ్మల్ని పోలిస్తారేంటి సార్? తప్పదు రవి. వయసులో ఉన్నప్పుడే ప్రేమలో పడతారు. ఆ సమయంలో కూడా కెరీర్ కూడా చాలా ముఖ్యం. బాగా ఆలోచించుకో. బాగా చదువుకొని నీ జీవితం మార్చుకో. అప్పుడు నీ జీవితం అందమైన జీవితంగా మారుతుంది. ప్రేమ లేకపోతే అందమైన జీవితం ఎలా అవుతుంది సార్? రవి, ఇప్పుడు నువ్వు ప్రేమ ప్రేమ అని తిరిగితే నీ కెరీర్ పాడవుతుంది. బాగా ఆలోచించుకో. మీరు ఇంతగా చెప్పిన తర్వాత నేను ఆలోచించుకోకపోతే నీట్గా పాడైపోతుంది. చాలా థ్యాంక్స్ సార్. ఆ తమ్మి ఏంటో చెప్పారు. ఎలా చెప్పగలగవు బావా? అనిత, నువ్వు తప్ప నా మీద చేయవేశారు ఎవరుంటారు? అవునా బావా? అది సరే, నీ ప్రయాణం ఎలా సాగింది? చాలా బాగా జరిగింది బావా. నువ్వు కానీ టూర్కి కానీ పంపించకపోయింటే నేను చాలా మిస్ అయిపోయేదాన్ని. అందుకే చాలా థ్యాంక్స్ బావా. అనిత, నువ్వు వెళ్ళినప్పటి నుంచి నాకు చాలా బోర్ అనిపించింది తెలుసా? అవునా బావా? సరే కానీ నీతో ఒక విషయం చెప్పడానికి నా మనసు తొందరపడుతుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసులే బావా. నువ్వు చెప్తే వినాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. అది అబ్బా సిగ్గుపడి కనుక తొందరగా చెప్పు. అయినా నా దగ్గర సిగ్గని కనుక నీకు. అది నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను బావా. నువ్వు ఇష్టపడే నన్ను కాదా? నువ్వు జోక్ చేస్తున్నావు కదా? జోక్ కాదు బావా. కొద్ది రోజులుగా ఫేస్బుక్ లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఒకరికొకరు అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం. అనిత, ఫేస్బుక్ లో ప్రేమ ఎవరో మంచి మెసేజ్లు పక్కన డౌన్లోడ్ చేస్తారు. అంత మాత్రాన ఆయన మనసు మంచిగా నువ్వు ఎలా చెప్పగలవు? అబ్బాయి చాలా మంచివాడు బావా. అనిత, ఈ సినిమా కాదు జీవితం. ఊహలు అందంగానే ఉంటాయి కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి ఊహలు ఊహలుగానే ఉండిపోతాయి బావా. మాది ఊహ కాదు బావా, మాది నిజమైన ప్రేమ. ఎందుకంటే ఇప్పుడు వరకు ఒకరికొకరు చూసుకోకుండా ప్రేమించుకున్నాం. కానీ ఇప్పుడు ఆ అబ్బాయిని చూశాను కూడా, చాలా బాగుంటాడు కూడా. ఆహా, ఇంతకీ అబ్బాయి పేరు ఏంటి? అబ్బాయి పేరు రవి. తను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు బావా. నాకు అన్ని నువ్వే బావా. నువ్వే ఏదో ఒకలాగా మా పెళ్లి జరిపించాలి బావా. అనిత, కాస్త టైం ఇవ్వు, ఆలోచించుకొని చెప్తాను. అనిత, నువ్వే నా దేవతవని, నా ప్రేమ సామ్రాజ్యానికి ఏకైక అందాల అపురూపం తెలిసాడు అనిత. నీ తోడుతో మన జీవన యాత్రలో కోటి దీపాలుగా వెలుగుతావంటున్నాను.
ఓడిపోవడం గెలవడానికి ఒక చిహ్నం. ప్రేమే జీవితం కాదు. నా జీవితాన్ని పండించేదే ప్రేమ. ఆ ప్రేమే లేని వాడు నేను ఎందుకు బ్రతకాలి? నీలాగే ప్రతి ఒక్కరూ అనుకుంటే ఈ భూమి అని బ్రతికేది ఎంతమంది? అయినా మనిషి కష్ట సుఖము సహజం. మగవాడిగా పుట్టి ఒక ఆడదాని కోసం నీవు బలి చేసుకోవడం పిరికితనం. పిరికివాడు ఎప్పటికీ గెలవలేడు. నువ్వు పిరికివాడివి. నా పిరికివాడి కాదు. yes నువ్వు పిరికివాడివే. నా పిరికివాడి కాదు. అయితే ఎందుకు చావాలనుకుంటున్నావు? నీకు ధైర్యం ఉంటే బ్రతికి చూపించు. అవును, నేను బ్రతకాలి. అవును, నేను బ్రతకాలి. నా అనిత ముందు నా జీవితం ఒక అందమైన జీవితంగా మార్చుకోవాలి. అనిత కంటే మంచి అమ్మాయి పెళ్లి చేసుకొని ఆ జీవితాన్ని పండించుకోవాలి. నేను ప్రేమించే వారి కంటే మనల్ని ప్రేమించేవారు మన జీవితంలోకి వస్తే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. yes ఇదే నిజం. నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇంకా గెలుపు నీదే. yes గెలుపు నాదే. ఈ గెలుపు నా ఒక్కడిదే కాదు. ఒక భర్త చనిపోతే ఎంతో మంది బ్రతుకుతున్నారు. ఒక భార్య చనిపోతే ఎంతో మంది బ్రతుకుతున్నారు. తన శరీరంలో అవయవం లేకపోయినా సరే ఏదో రకంగా బ్రతుకుతున్నారు. కానీ ఆ భగవంతుడు నాకు అన్ని బాగానే ఇచ్చాడు. మరి నేనెందుకు చావాలి? ఒక ప్రియురాలు కోసం, ఒక భర్త కోసం, ఒక భార్య కోసం చనిపోయే వాళ్ళంతా పిరికివాళ్ళు. కానీ నేను అలా చావను. ఎందుకంటే నేను పిరికివాడిని కాదు. అనిత, ఈ ఆట డ్రామా